నరేంద్ర మోడీ డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు నీ మీద ఇచ్చుకు పడతా ఉన్నారు. కానీ నువ్వు నరేంద్ర మోడీ అంటే పోతున్నావు అంటే నేను చెప్తున్నా, ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డిఫరెంట్ క్యాండిడేట్. నువ్వు జైలుకు భయపడకపోతే, నువ్వు చట్ట ప్రకారం నడుచుకోవాలని నువ్వు అనుకుంటే, ఇవాళ నీకు జరిగిన అన్యాయం గురించి నువ్వే మాట్లాడు. రాహుల్ గాంధీని కలువు, కానీ నువ్వు ఎందుకు కలవు అంటే నరేంద్ర మోడీతో మిలాఖత్ అయినటువంటి వ్యక్తి నువ్వు. నీ వల్ల ప్రమాదం అని చెప్పి ప్రజలు కూడా గ్రహించేటువంటి, నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డికి ప్రమాదమే పొంచి ఉన్నది. నువ్వు ఇట్లే చేస్తే పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ అవుతాడు. ప్రజలు ఏమనుకుంటారని కూడా తెలియదా నీకు? మేము కష్టపడితే మా నాయకుడు ఇలా రాంగ్ రూట్ లో గెలిచినటువంటి నాయకులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీకి ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నట్టే, దీనికి మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. ఎందుకు మాట్లాడంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కావని అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదు, నీకు కసి లేదు, నువ్వు గాలికి గెలవాలనుకున్నావు, నరేంద్ర మోడీతోని కుమ్మక్కై ఉండాలనుకుంటున్నావు. నువ్వు ఏ క్షణమైనా నరేంద్ర మోడీ సంఖలో పోయి జొర్రుతావు కాబట్టి నీ తరపున వకాలత్ తీసుకోవడం కన్నా మందు దాడి సాయం మేలు. ఇలా పిసిసి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధిని మాణిక్యం ఠాగూర్ని అడగలేమాట, వాడేవాడు అంటున్నాడు. ఇదానా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది? చూడు ఎట్లా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. హాట్ లైన్ లో టచ్ లో ఉన్నట్ట. ఇది హాట్ లైన్ లో టచ్ లో ఉంటే నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేసాడు చంద్రబాబు నాయుడు? నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు. నీ కనీసం సోయిన జ్ఞానమే ఉందా? నీ ఓడిపోయిన ఎంపీలు కూడా పోయి నరేంద్ర మోడీకి ఇచ్చే. నేను చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన రాజకీయం నడుపుతున్నది ఎవరా అంటే ఆ ఏపీ రాజకీయం. ఆ ఏపీలో ఒక విచిత్రమైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏం రాజకీయం పాడు చేసినావు నువ్వు? ఏం రాజకీయం చేస్తున్నావా నువ్వు? నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషివాడు అంట. మాణిక్యం ఠాకూర్ వాడంట. మాణిక్యం ఠాకూర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? ఆడే ఏ పొద్దున్న మాట్లాడా. నీకే దయ్యం బట్టి నువ్వే పెద్ద దయ్యానివై, ఆ ఓట్లేసిన ప్రజల శాపమై, నువ్వు నరేంద్ర మోడీ సంఖలో ఎగుతూ పొలుదండాలు పెడుతూ పగ తోక చుట్టం అన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతావు, అక్కడ నరేంద్ర మోడీతో పోయి జోలు పెట్టేస్తావు. నీవేం రాజకీయం? పనికిరాని చెత్త రాజకీయం. ప్రజలకే పరిశ్రమ నీతోటి ఏమైనా అర్థం రాజకీయం చేస్తున్నావు. రాహుల్ గాంధీని తిరిగితే నా జైలుకు బంద్ అవుతుంది. జైలుకి ఎందుకు బంద్? పోయిరా, జైలు నుండి వచ్చి గెలవలేదాను. ఇలా ఏపీ పేరు తీసుకుంటే నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, జగన్ జర రాహుల్కు డక్కా దేవండి, డక్కా ఇచ్చే మాసరా. రాహుల్ గాంధీ మేమేం లేదు, మాకు కరెక్ట్ ఎన్నికలు జరిగినాయి, రాహుల్ గాంధీ మా జోలికి రావద్దని కూడా రాహుల్ గాంధీ పరువు తీసే మాసరం ఉన్నావు. వాడేవాడు అంటారు మాణిక్యం ఠాకూర్ అనే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను అందుకనే షర్మిల ఊకినే ఎదురు తిరగలేదు. నీకు ఏం మాట్లాడినో తెలియదు, ఎవరితో ఉన్న కుమ్ముకు కాడో తెలియదు. గాలి వచ్చినావు, ఏం ముఖ్యమంత్రి అయినావు, సురగాలికి ముఖ్యమంత్రి అయినావు, దెబ్బకు చుట్టుకొని పడ్డావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీతో అట్టగాకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాళ్ళ సంకర చేరుతున్నావు అంటే నువ్వేం మనిషివా? ఇక నీ ఇంత తెలివికి మరి ఇక మీరే కావాలి. మరి ఎవరో ఉన్నాడు చూడు, వాడు ఏ చంపినా సరే వానేమడే నేను పోతా అన్నట్టుంది నీ పని. ఇప్పుడు కరెక్ట్ ఎవడని ఉంటే మంచి స్కోప్ ఉంది ఆడ. ఈ జగన్మోహన్ రెడ్డి శాతం బయట చూస్తే దేశం మొత్తం అల్లంకోలం అవుతా ఉంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేస్తా అంటే క్వశ్చన్ చేసినాడా? నువ్వు చాలా చేసినావు లేవా? చంద్రబాబు నాయుడు చేసినావు. నువ్వు నరేంద్ర మోడీ అన్నాడు చేసినావా? నీ ముఖానికి నువ్వు నరేంద్ర మోడీ అన్నాడు చేసినావు అంటున్నా. నీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇస్తున్నావు నరేంద్ర మోడీని నీ ముఖానికి ఏమైనా క్వశ్చన్ చేసినావు? నీ రాజకీయం చూసి ప్రజలే పరిశానం ఉండరు వైసీపీలు. ఎందుకంత భయం అవుతుంది? అరెస్ట్ అవుతుందని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమో వద్దు నరేంద్ర మోడీ కాలు లోపల వద్దు నన్ను వద్దు, నేను నీకే అంత నా సర్వం నీకే అని చెప్తున్నావేమో. ఏమైనా చేసుకో నీ ఇష్టం. ఇక నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు నీ రాజకీయం ఏందో నీకే తెలవాలి, నీ కథ నీకే తెలవాలి.